హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ వ్లాగ్స్. ఇవాళ కాకరకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చింతపండు కూడా ఇంత తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కాకరకాయలు కూడా మనం తీసుకున్నాం కదా హాఫ్ కేజీ, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కాకరకాయలని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే కాకరకాయలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాను అన్నీ మొత్తము. చింతపండు కూడా నానేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వేసినంత వరకు ఉడికించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ పోయిందండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసి ఉడికించుకోవాలి. నేను గింజలతో సహా వేసానండి. గింజల టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ముక్కలను మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగట్టుతుంది. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయలు 50% ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఉప్పు కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు నానబెట్టుకున్నది కదా, అది రసం తీసి దీంట్లో వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాను. ఇది మంచిగా కలిపి క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడుకుతుంది కదా, ఇలాగే ఉడకనివ్వాలి. కొంచెం పచ్చలు కొంచెం మెత్తగా వరకు మనం 50% ఉడకబెట్టుకున్నాము. మళ్ళీ ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టినాం కదా, 60% వరకు ఉడికింటుంది. ఇప్పుడు ఈ వాటర్తోనే మనకు పూర్తిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కాకరకాయలు ఉడికినాయి. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకున్నాను. అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. చూడండి, ఇది ఇంత వేసాను కొబ్బరి పొడి కూడా. అలాగే దీనిలో ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇది రసం ఉడుకుతుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందిలో చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఎట్లా వెళ్తుంది అన్నది అట్లా మంచిగా వెళ్ళాలి. ఇంకొంచెం ఉప్పు పడితే చూసి వేసుకుందాము. చూడండి, కూర ఉడుకుతుంది, మంచిగా అయిందండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు వాడలేదు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏందనేది. ఇప్పుడు మీకు అర్థమైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో అనేది. ఈ నల్ల కాకరకాయలు కదండి, ఇది అంత చేదుగా ఉండవు, అందుకని నేను బెల్లం గిట్ట వేసుకోవట్లేదు. మీకు ఇట్లా ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇంతేనండి కూర అనేది. ఇది బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.